ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ ఈ ప్లాట్‌ఫార్మ్స్ అన్నిటిలో గూడా ఓవర్ ఎడ్యుకేషన్ ఎక్కువైందని అనుకోవచ్చా మేడం? అంటే చిన్నదానికి ఇదేసుకోండి. ఇదేసుకుంటే ఇది తగ్గిపోతది. అంటే వాళ్ళని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకోవడం కోసం జనాలకి లేనిపోనియన్నీ అంటిస్తున్నారు. వాళ్ళకి అవసరం లేని ఇన్ఫర్మేషన్ వాళ్ళ మైండ్‌లోకి ఎక్కిస్తున్నారని అనుకోవచ్చా? ఇన్‌ఫ్లుయెన్సర్స్. ఎక్కువ వరకు ఇన్‌ఫ్లుయెన్సర్స్ అన్‌క్వాలిఫైడ్ వాళ్ళే. జనాలు ఒక్కసారి ఆలోచించాలి. జస్ట్ ఆలోచించాలి. ఎందుకు వాళ్ళు ఆ వీడియోస్ చేస్తున్నారు? అంటే ఎవరైనా సరే ఇది తినండి, అది తినండి, అది తినండి అని అంటే బేసికల్లీ ఒకప్పుడు నేనెప్పుడో విన్నా ఒక సామెత. అంటే ఒక సేయింగ్ ఏంటంటే, ఇండియాలో ప్రతి ఒక్కరు డాక్టరే. ప్రతి ఒక్క ప్లేస్ టాయిలెటే. ప్రతి ఒక్కటి దేవుడే. దాంట్లో మనకి లిమిట్ లేదు. ఇప్పుడు నాకు జలుబు చేసింది అని నేను చెప్పినా కూడా మా ఇంట్లో చుట్టూ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు తలా ఒకటి చెప్తారు. ఒకరు లవంగా తినమంటారు, ఒకరు తులసాకు తినమంటారు, ఒకరు శొంఠి మిరియాలు తినమంటారు, ఒకరు నిమ్మకాయ రసం తాగమంటారు, ఏదో ఒకటి. సో ప్రతి ఒక్కరు ఏదో ఒకటి చెప్తారు. సో వాళ్ళు చెప్పిండ్రు కాబట్టి నేను ఇది వేసుకున్నా మేడం అని చెప్పి నా దగ్గర కూర్చే వాళ్ళకి నేను అదే చెప్తా. వాళ్ళు ఎంతమందికి ట్రీట్మెంట్ ఇచ్చారు? వాళ్ళు ఎంతమంది జబ్బున వాళ్ళని చూశారు? ఒకప్పుడు అంటే లాంగ్ బ్యాక్, అంటే రాజుల కాలం కన్నా ముందు ఆది మానవ కాలంలో ఎక్స్‌పీరియన్స్ బేస్డ్ మెడిసిన్ ఉండేది. అంటే నాకు జలుబు చేసింది, తులసాకు తిన్నా తగ్గింది. కాబట్టి నువ్వు కూడా తిను తగ్గుతది. తర్వాత రాజుల కాలంకి ఎక్స్‌పర్ట్ బేస్డ్ మెడిసిన్ వచ్చింది. అంటే జలుబు చేసిన 10 మందిలో 10 మందికి నేను తులసాకు ఇస్తే 9 మందికి తగ్గింది. కాబట్టి నీకు కూడా తగ్గొచ్చు. అతను ఎక్స్‌పర్ట్. ఈ సమస్య ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ చేసే ఎక్స్‌పర్ట్ అతను. సో అది ఎక్స్‌పర్ట్ బేస్డ్ మెడిసిన్ ఉంది. ఇప్పుడు మాత్రం ఓన్లీ ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్. ఎవిడెన్స్ ఎట్లా వస్తది? లక్షల మందిలో స్టడీ చేస్తే వస్తది. ప్రపంచంలోని అన్ని దేశాల్లో, అన్ని ఏజ్ గ్రూప్స్‌లో, అన్ని రకాల జబ్బులున్న వాళ్ళకి, ఈ లక్షణాలున్న వాళ్ళకి ఈ మందు ఇస్తే ఇలా అయింది, ఈ మందు ఇస్తే ఇలా అయింది, ఇన్ని రోజులకి ఇలా అయింది, అన్ని రోజులకి ఇలా అయింది, దాంట్లో ఇంతమందికి ఇన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి. ఎంత డీటెయిల్‌గా స్టడీ చేస్తే అంత బెటర్ ఎవిడెన్స్ అనమాట. అలాంటి ఈ కాలంలో అంటే మన బ్లడ్ సెల్‌లోని సెల్ సైటోప్లాజం మీద ఉన్న ఒక రిసెప్టర్ మీదకెళ్ళేసి ఇది మెడిసిన్‌లోని ఈ మాలిక్యూల్ యాటమ్ వెళ్ళి అక్కడ ఉంటే అది ఓపెన్ అయితే అలా లెవెల్‌లో సూక్ష్మ లెవెల్‌లో ఇక్కడ ఎవిడెన్స్‌ని క్రియేట్ చేసి ట్రీట్మెంట్లు ఇస్తున్న కాలంలో కూడా ఇది ఏంటి గోమూత్రం తాగితే క్యాన్సర్ తగ్గిపోతది. లేకపోతే ఇంకేదో దీంతోని ఇదైతది. అట్లా చెప్పే వాళ్ళ మాటలు వినే వాళ్ళని మనం ఏమనాలండి? అసలు జనాలకసలు బేసిక్ ఎడ్యుకేషన్ అనేది లేకపోవడమే మెయిన్ ప్రాబ్లమ్. బేసిక్ ఎడ్యుకేషన్ అనేది జనాల్లో అసలు లోపిస్తుంది. అసలు కొద్దిగానే కొంచెం సైంటిఫిక్ నాలెడ్జ్ అనేది, క్వెషనింగ్ అనేది ఏ మాత్రం ఉండట్లేదు. ఎవరైనా ఏదైనా చెప్పగానే బ్లైండ్‌గా నమ్మేయడమేనా? వినడమేనా? ఇప్పుడు చేతికి దారం కట్టుకుంటే నీకు కీడు పోతది, దిష్టి పోతది అనంటే, చేతికి కట్టుకునే దారంతోని నాకెట్లా ఉద్యోగం వస్తది? లేకపోతే నాకింకేదో ఎట్లయితది? వేలుకు పెట్టుకునే రంగు రాయితోని నాకెట్లా మంచి జరుగుతది? నాకెట్లా పెళ్లయితది? అట్లా కొంచెం లాజికల్, సైంటిఫిక్ థింకింగ్ అనేది, రేషనాలిటీ అనేది పూర్తిగా లోపిస్తుంది. ఎవరే చెప్తే అదే వింటున్నారు. అట్లనే ఈ ఇన్‌ఫ్లుయెన్సర్స్ గూడా.